Samson Santfosh Ministries. By the will of God presenting you the word fullness, to fulfill the call, to fulfill the word. యేసుక్రీస్తు మన దేవుడుగా, మన ప్రభువుగా మనకు రక్షణ అనుగ్రహించడం మాత్రమే కాదు, మనకు ఒక నూతన ఆత్మ ఇచ్చాడు అని దేవుని వాక్యం చెప్తుంది. హల్లెలూయా. గలతీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనంలో ఇలా ఉంది, తండ్రి అయిన దేవుడు కుమారుని ఆత్మను మన హృదయంలోనికి పంపెను. హల్లెలూయా. ఎంతమంది రక్షణ పొందారు? మరి మీరంతా కూడా ఈ నూతన ఆత్మను పొందారు. ఇది ఎవరి ఆత్మ అంట? కుమారుని ఆత్మ. కుమారుడు అంటే యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ఆత్మనే సాక్షాత్తు మనము కలిగి ఉన్నాము అని దేవుని వాక్యం చెప్తుంది. మరి ఈ ఆత్మ మనలో ఉంది, మనము దీన్ని ఉపయోగించుకోవాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. అంత మాత్రమే కాదు, ఈ ఆత్మలో ప్రత్యేకంగా ఒక గొప్పతనం ఉందంట. అదేంటి అంటే యేసుక్రీస్తే ఈ ఆత్మలోకి వచ్చి నివాసం చేస్తాడు అని దేవుని వాక్యం చెప్తుంది. హల్లెలూయా. ఫర్ ఎగ్జాంపుల్, మనకు ఇష్టమైన వారు మన ఇంట్లో వచ్చి నివాసం చేస్తామంటే మనం అందరూ సంతోషంగా ఉంటామా? ఓకే, అది మంచి విషయం కదా. మరి దేవుడే వచ్చి మనతో నివాసం చేయాలి అని కోరుకుంటే అది మంచిదా కాదా? అది గొప్పదా కాదా? అది శ్రేష్టమైందా కాదా? మరి మనం దాన్ని గుర్తించాలా లేదా? అందుకే దేవుని వాక్యం చెప్తుంది, పాత నిబంధనలో ఉన్న భక్తులకు, క్రొత్త నిబంధనలో ఉన్న భక్తులకు ఒక ముఖ్యమైన వ్యత్యాసం ఏంటంటే, పాత నిబంధన భక్తులకు యేసుక్రీస్తు యొక్క నివసించే ప్రసన్నత లేదు. నూతన నిబంధనలో ఉన్న మనకు మాత్రమే రక్షణ ద్వారా పొందిన ఈ నూతన ఆత్మలో యేసుక్రీస్తు యొక్క నివసించే ప్రసన్నత మనం పొంది ఉన్నాము. హల్లెలూయా. యేసుక్రీస్తు యొక్క నివాసం మనలోనే ఉంది. మామూలుగా మనం చర్చెస్కి వెళ్తూ ఉంటాం కదా. చర్చికి ఎందుకు వెళ్తాము? దేవుడు అక్కడ ఉంటాడు అని. అంటే దేవుడు అక్కడ ఉంటాడు అని అనుకోవడం రాంగ్ అని ఎవరు అనరు, నేను కూడా అనట్లేదు. కానీ అంతకన్నా మనం అడ్వాన్స్డ్గా ఉన్నాం. హల్లెలూయా. 4 గోడలు కట్టి ఒక చర్చి లాగా అక్కడ ప్రార్థనలు చేస్తే, లేదంటే ఇలాంటి ఆత్మీయ కార్యక్రమాలు చేస్తే అక్కడ మాత్రమే దేవుడు ఉన్నాడు, లేదంటే ఉన్నాడు కాబట్టే ఇవన్నీ మనం చేయగలం అనుకోవడము మూర్ఖత్వం. అర్థమవుతుందా? దేవుడు స్థలముకు ఆయన యొక్క ప్రసన్నతను పరిమితం చేయలేదంట. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు సర్వంతర్యామి కదా. ఆయన సర్వంభవుడై ఉన్నాడు. ఆయన ఎక్కడైనా సరే నివాసం చేయగలడు, ఎక్కడైనా సరే ఆయన ఉనికిని కనుపరుచుకోగలడు. కాబట్టి ఆయన ఇదిగో 4 గోడల మధ్య ఆయన యొక్క ప్రసన్నతను పరిమితి చేయడం అనేది ఆయనకి ఇష్టం లేదు. ఒకప్పుడు అది కూడా మనిషికి దేవుడు అంటే ఏంటో, దైవత్వం అంటే ఏంటో తెలియపరచడానికి ఆయన గుడారము ద్వారా, యెరూషలేము ద్వారా వాటన్నిటిని తెలియపరచడానికి అది చేయించాడు. కానీ ఆయన యొక్క ఒరిజినల్ ప్లాన్ ఏంటంటే, దేవుడు గుడారంలో నివసించడం కాదు, దేవుడు దేవాలయంలో నివసించడం కాదు, దేవుడు మనలోనే వచ్చి నివాసం చేయాలి అని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. ఒకప్పుడు అది ఆయన డ్రీమ్, ద బిగ్ డ్రీమ్ ఆఫ్ గాడ్ అన్నమాట. అది ఒకప్పుడు అది ఒక కలగా ఉండేది. మరి యేసుక్రీస్తు ద్వారా అది నిజమైపోయింది. యేసుక్రీస్తు తండ్రి చిత్తాన్ని అంగీకరించి శిరసావహించి తండ్రికి ఏదైతే ఇష్టమో దాన్ని చేయడం ద్వారా యేసుక్రీస్తుని బట్టి ఇప్పుడు దేవుడు అంటే ఎవరు? దేవుడు అని మనం ఎక్కడైనా పిలిస్తే అది దైవత్వం యొక్క సంపూర్ణత అని మనము నేర్చుకోవాలి. దేవుడు అంటే గాడ్ ద ఫాదర్, సన్ జీసస్ క్రైస్ట్, అండ్ ద కంఫర్టర్ హోలీ స్పిరిట్. అర్థమవుతుందా? ఇప్పుడు నుండి మీరు ఇలాగా మీరు ప్రార్థించాలి. మీరు ప్రార్థించేటప్పుడు దేవుడు అంటే ఎవరిని పెట్టుకుందాము? మనకి ఇష్టమైన యేసుని పెట్టుకుందామా? మనకి ఇష్టమైన పరిశుద్ధాత్మ దేవుని పెట్టుకుందామా? లేదు,
మన పితరులు, మన తాతలు ముత్తాతలు యెహోవా 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 అనేవాళ్ళు కదా, ఆయన పెట్టుకుందామని ఛాన్స్ తీసుకోకూడదు. దేవుడు అంటే దాని నిర్వచనం 3 persons బట్ ఎగ్జిబిటెడ్ ఇన్ వన్ అని అర్థం. హల్లెలూయా. 3 వేరు వ్యక్తులు అంట, 3 వేరు వ్యక్తులు కానీ ఒకే దైవత్వములో, లేదు అంటే ఒక్కరిగా కనుపరచబడమే దేవుడు. ఇంగ్లీష్లో గాడ్ అంటాం కదా, దీన్ని ఓల్డ్ టెస్టిమెంట్ లో ఏమనేవాళ్ళు? ఎలోహిం. హల్లెలూయా. ఎలోహిం అని ఒక గ్రీకు పదం ఉంది. దాని యొక్క నిర్వచనం ఏంటి అంటే తండ్రి అయిన దేవా, కుమారుడైన యేసయ్య, ఆదరించే పరిశుద్ధాత్మ దేవా, కార్యాన్ని సాధించి పెట్టగలిగిన, కార్యాన్ని చేయగలిగిన పరిశుద్ధాత్మ దేవా అని అర్థం ఎలోహిం అంటే. ఓల్డ్ టెస్టిమెంట్ లో ఎలోహిం అన్న దానికి మీనింగ్. ఇప్పుడు మనము ఎలోహిం అన్న అనకపోయినా గాడ్ అన్న ఒక మాట పలికితే చాలు అంట, దేవుడు అన్న ఒక మాట పలికితే చాలంట, తండ్రి అయిన దేవుడు యేసయ్య పరిశుద్ధాత్మ దేవుడు ప్రత్యక్షమవుతారు. హల్లెలూయా. వారితో మనం అప్పుడు సహవాసం చేయగలము. అందుకే ఒకసారి మనం గుర్తు చేసుకోవాలి, యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు శిష్యులతో ఆయన మాట్లాడుతూ ఒకసారి ప్రార్థన గురించి ప్రస్తావిస్తూ శిష్యులతో యేసుక్రీస్తు ఇలా అన్నాడు, అదిగో మేము ఎలాగ ప్రార్థన చేయాలో మాకు నేర్పించండి, మీరు చాలా బాగా చేస్తున్నారు, మీరు చక్కగా చేస్తున్నారు, మాకైతే అసలు ఎలా ప్రార్థన చేయాలో తెలియట్లేదు అన్నప్పుడు యేసుక్రీస్తు మొట్టమొదటిసారిగా ఎలా ప్రార్థన చేయాలో నేర్పించాడు. ఎలా ప్రార్థన చేయాలో నేర్పించే ఆ యొక్క మొదటి క్షణాల్లో ఆయన అతి ప్రాముఖ్యంగా నేర్పించింది ఏంటి అంటే పరలోకంలో ఉన్న ఆయన్ను తండ్రి అని ఎలా పిలవాలి. హల్లెలూయా. పాపము చేత దేవుని నుండి దూరం అయిపోయిన మానవుడు తిరిగి మరలా జీవము కలిగిన దేవాతి దేవుణ్ణి దేవుడు, లేదు అంటే తండ్రి అని పిలవగలిగే పరిస్థితి లేకుండా పోయింది. అయితే మరలా కోల్పోయిన ఆ అధికారాన్ని యేసుక్రీస్తు తన యొక్క అధికారము, తన యొక్క శక్తి ద్వారా మానవునికి ఉచితంగా అనుగ్రహించి ఇప్పుడు మొట్టమొదటిసారిగా శిష్యులకు ఆయన ఓపెన్ చేశాడు ఒక ఇన్విటేషన్. ఏమని? ఇదిగో నాకు తండ్రి ఎవరో, నా తండ్రి ఎవరో ఆయననే మీకు కూడా పరిచయం చేస్తున్నాను, మీకు కూడా ఆయనే తండ్రి. హల్లెలూయా. ఆయనే మీకు కూడా తండ్రి అవుతాడు కాబట్టి మీరు కూడా నా అధికారాన్ని బట్టి, నేను ఇచ్చే అధికారాన్ని బట్టి మీరు కూడా ఆయన్ను తండ్రి అని పిలవచ్చు. హల్లెలూయా. మీరు తండ్రి అని పిలిచిన వెంటనే నా నామాన్ని బట్టి, యేసుక్రీస్తు అన్న నా నామాన్ని బట్టి మీరు తండ్రి అని పిలవంగానే మీరు జవాబును వినగలరు, మీకు కావాల్సిందంతా కూడా మీరు పొందుకోగలరు అని యేసుక్రీస్తు మొట్టమొదటిసారిగా అలాగా ఆయన పరిచయం చేయడం జరిగింది. సో కాబట్టి దేవుడు అని మనము పిలవడం మర్చిపోకూడదు. దేవుడు అంటే నీకు మీద మీరు గుర్తు చేసుకోవాలి, దేవుడు అంటే లోకంలో అంటున్నట్లు ఊరికనే వ్యర్థంగా దేవుడు దేవుడు అంటున్నట్లు కాదు. దేవుడు అంటే we are confessing God the Father and Son Jesus Christ and the Comforter Holy Spirit God. అర్థమవుతుందా? దేవుడు అనగానే తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసయ్య, పరిశుద్ధాత్మ దేవుని మనము తలచుకుంటూ ఉన్నాము, ఆయన మనము ఆహ్వానిస్తూ ఉన్నాము, ఆయన మనం ఆరాధిస్తూ ఉన్నాము, ఆయన మనము స్తుతిస్తూ ఉన్నాము. హల్లెలూయా. ఆయన మనం కొనియాడుతూ ఉన్నాము. ఇదిగో దేవా మీకు మహిమ కలుగునుగాక అని చెప్పడానికి మనం ప్రయత్నిస్తూ ఉన్నామని అర్థం. కాబట్టి మీరు ఇక మీదట ఎప్పుడైనా ప్రార్థన చేయనప్పుడు మీరు ఎలాగ ప్రార్థన చేయాలి? తద్వారా క్రైస్తవ జీవితంలో అన్నిటికన్నా ప్రాముఖ్యమైనది ఏంటి అంటే మీరు ఏది చేసినా సరే గ్రహింపుతో చేయాలి. అనేక మంది జీవితం కూడా ఇలానే ఉంది అని దేవుని వాక్యం చెప్తుంది. వారు ఆచారాలు, ఈ లోకంలో ఉన్న కొన్ని పద్ధతులు పాటిస్తూ వాటి వెంబడి వెళ్ళిపోతూ కొన్ని చేసేస్తున్నారు. అయితే దాని యొక్క అర్థం తెలీదు. అయితే దేవుని వాక్యంకి వచ్చేసరికి దేవుని వాక్యాన్నైనా జాగ్రత్తగా మానవుడు ఆలకించాలి, దాన్ని ధ్యానించాలి. అయితే దేవుని వాక్యంకి వచ్చి కూడా దేవుని వాక్యాన్ని కూడా గ్రుడ్డిగా ఎవరైతే వెంబడిస్తారో, దేవుని వాక్యాన్ని అలక్ష్యంతో ఎవరైతే దాన్ని ముందుకు నడిచి వెళ్ళిపోతారో, దాన్ని ధ్యానిస్తారో, దేవుని వాక్యం ఉంటుంది, వారు ఏమీ పొందుకోలేరు. హల్లెలూయా. హల్లెలూయా. 2-3 సార్లు బైబిల్ మొదటి నుండి ఆరంభం నుండి చివరి వరకు కంప్లీట్ చేయొచ్చేమో అంట. అయితే
దాన్ని గ్రహించకుండా ఒకడు చదివితే అర్థమవుతుందా? బైబిల్ చదవాలా, ధ్యానించాలా? అది అర్థమవుతుందా? న్యూస్ పేపర్ చదవాలి, అలా న్యూస్ పేపర్ని ధ్యానించకూడదు. అందులో అసలే చెత్త 90% ఉంటుంది. వాల్యుబుల్ థింగ్స్ ఏమైనా ఉంటే ఒక 5% ఉండొచ్చేమో. అయితే విచిత్రంగా మానవుడు, క్రైస్తవులు కూడా చాలామంది ఏం చేస్తారంటే న్యూస్ పేపర్ని ధ్యానిస్తారు, వాక్యాన్ని చదువుతారు. ఎంత ఘోరం కదా, ఎంత అన్యాయం కదా. ఒకటి గుర్తుంచుకోండి, వీఆర్ బార్న్ టు మెడిటేట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. వీఆర్ బార్న్ టు మెడిటేట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. మనము దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి, దేవుని వాక్యాన్ని లోతుగా ధ్యానించడానికి, దేవుని వాక్యంతో సమయాన్ని గడపడానికే మనం సృష్టింపబడ్డాము అని దేవుని వాక్యం చెప్తుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈ లోకంలో, ఈ మోడర్న్ వరల్డ్ లో ఇప్పుడు ఏదేదో దొరుకుతుంది కదా, ఏమైనా కూడా ఈజీగా అవైలబుల్గా ఉంది. ఏ సోర్స్ అయినా కానీ మీకు ఈజీగా వచ్చేస్తుంది. సో ఈ మోడర్న్ వరల్డ్లో ఈ టెక్నాలజీ అడ్వాన్స్డ్ టెక్నాలజీ కలిగిన ఈ లోకంలో ఎంతెంతో ఏదేదో చాలా దొరుకుతుంది. కాబట్టి మీరు నిర్లక్ష్యంగా ఉంటే కనుక దేవుని యొక్క ప్రణాళికలకు, దేవుని యొక్క సన్నిధికి, దేవుని యొక్క వాక్యానికి, దేవుని యొక్క మంచి కార్యాలకు దూరం అయ్యే ప్రమాదం ఉంది. అర్థమవుతుందా? సో కాబట్టి పౌలు అదే హెచ్చరిస్తూ ఉన్నాడు. తండ్రి అయిన దేవుని గూర్చియు, కుమారుడైన యేసుక్రీస్తును గూర్చియు నైనా అనుభవ జ్ఞానములు మీరు పొందుకోవడం ద్వారా కృపా సమాధానం మీ జీవితంలో విస్తరిస్తుంది. అంతేనా? అంత మాత్రమే కాదు, ఈ లోకంలో ఉన్న భ్రష్టత్వం నుండి మీరు తప్పింపబడి దేవుడు మనకు బహుమానంగా అనుగ్రహించిన దైవత్వంలోనికి, లేదంటే దైవ శక్తిలోనికి మనము పాలివారం అవుతామంట. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని ధ్యానిస్తామో, ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని పట్టుకుంటామో అప్పుడు మనం ఇలా అవ్వగలము. ఊరికే ఆటోమేటిక్గా దేవుని వాక్యము మన హార్ట్లోకి వచ్చేదంట. దేవుని వాక్యము మనలో పని చేయాలి అంటే మనము ఒక ఎఫర్ట్ పెట్టాలి, కృషి చేయాలి. ఆ కృషి ఏంటంట? దేవుని వాక్యాన్ని మనము చదివి దాన్ని ధ్యానించడానికి మన హృదయంలోనికి విత్తుకోవాలి. హల్లెలూయా. మీకు ఒకటి చాలా ఈజీగా తెలుసు, మనకి ఏవైనా ఇష్టమైనవి ఉన్నాయనుకో, అవి వస్తువులు కావచ్చు, వ్యక్తులు కావచ్చు, ఏవైనా కావచ్చు, వాటి మనం ఎక్కడ పెట్టుకుంటాము? చిన్నప్పుడు నేను ఎక్కువగా ఇది వినేవాడిని. నీ మనసులో ఉన్నానా? నీ మనసులో ఉన్నానా? ఎంతున్నాను? లేదంటే ఫస్ట్ ప్లేసా, సెకండ్ ప్లేసా, థర్డ్ ప్లేసా? ఇప్పుడేం వినట్లేదు అనుకోండి, ఒక 20 yearsగా నేను మరలా ఎక్కడ వినలేదు. ఇలాంటివి ఎక్కువగా వినేవాడిని. దాని అర్థం ఏంటి అంటే మన జీవితంలో కొన్ని విషయాల కోసం మనము ప్రాధాన్యత ఇస్తామంట. ఒకటో ప్రాధాన్యత, రెండవది, మూడోది, నాలుగోది ఏదైనా కావచ్చు. ప్రయారిటైజేషన్ అంటాం ఇంగ్లీష్లో. అర్థమవుతుందా? సో మరి ఇలాగా సహజంగానే మనం అది చేయగలము. మరి దేవుని సన్నిధి, దేవుని వాక్యానికి వచ్చేసరికి వీటికి మనము అత్యున్నతమైన ప్రాధాన్యత ఇవ్వాలి. వీటికి మనము మోస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. వీటికే మనము ఫస్ట్ ప్లేస్ ఇవ్వాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. తీయండి ఒకసారి మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనం. మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యమును మనం వెదకాలి. మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యమును మనం వెదకాలి, అప్పుడు అవన్నీ అనుగ్రహింపబడును అని దేవుని వాక్యంలో ఉంది. హల్లెలూయా. మనకు మన జీవితంలో ఏం కావాలో మీకు బాగా తెలుసు కదా. మరి మీ జీవితంలో ఏం కావాలో మీకు తెలుసా? తెలుసు. ఇప్పుడు కనుక ఒక స్టావ్ ఇస్తే మొత్తం ఫిల్ చేసి ఇంకోటి కూడా అడుగుతారు. అది కాదు నేను అండం. దేవుని ఆత్మ నడిపింపును బట్టి, దేవుని చిత్తాన్ని బట్టి, దేవుని యొక్క ప్రణాళికలను బట్టి, దేవుడు మీకు చూపించే వాటిని బట్టి మీ జీవితంలో మీకు ఏం కావాలో తెలుసుకున్నారా? వండర్ఫుల్ థింగ్ ఏంటో తెలుసా? యేసయ్యను విశ్వసించి, యేసయ్యను నమ్ముకొని
యేసయ్య ప్రేమపూర్వకముగా ఉచితంగా ఆయన అనుగ్రహించే బహుమానమైన రక్షణను పొంది ఆయనకు చెందిన గొప్ప రాజ్యమైన యేసయ్య రాజ్యం, దేవుని రాజ్యంలోనికి మనము అడుగు పెట్టిన తర్వాత ఒక వండర్ఫుల్ గిఫ్ట్ ని మనము పొందుకుంటామంట. అదేంటో తెలుసా? లోకంలో ఉన్నప్పుడు మనకేం కావాలో వాటి వెనకాల మనం పరిగెత్తుతామంట. అయితే ఆయన రాజ్యంలోకి వచ్చేసిన తర్వాత మనకేం కావాలో ఆయన వెంబడి మనం ఉండగా మన వెంబడి అవన్నీ వస్తాయి అని దేవుని వాక్యం చెప్తుంది. హల్లెలూయా. అందుకే మనం మత్తయి సువార్త 6వ అధ్యాయం 33ను మనం గట్టిగా పట్టుకోవాలి. we need to believe it, we need to confess it, we need to meditate it every day in our lives. హల్లెలూయా. ప్రతిరోజు కూడా మనం దాన్ని ధ్యానించాలి. ప్రతి వాక్యము ఆయన రాజ్యంలో విత్తనము వలె ఉన్నది అని దేవుని వాక్యం చెప్తుంది. ప్రతి వాక్యము కూడా అక్షయ బీజమై ఉంది అని దేవుని వాక్యం చెప్తుంది. అక్షయ బీజము అంటే అర్థం ఏంటి? ఈజిప్ట్ మ్యూజియంలో ఒక విత్తనం ఉందంట. దాని యొక్క ఏజ్ ఎంతో తెలుసా? 6000 సంవత్సరాలంట. ఏంటి? ఒక విత్తనము 6000 సంవత్సరాలు. ఆ విత్తనము తిరిగి మరలా భూమిలోకి వేస్తే మరలా అది మొలకెత్తుతూ ఉందంట, పంటనిస్తూ ఉందంట. ఎంత విచిత్రం కదా? ఏంటి? 6000 సంవత్సరాలుగా ఎండిపోయి ఉన్న ఆ విత్తనము, ఆ విత్తనాన్ని భూమిలో వేసిన వెంటనే అఫ్ కోర్స్ ఇక్కడ సైన్స్ బాగా తెలిసిన వాళ్ళు మరలా నాకే ఇంకొక కౌంటర్ వేయచ్చు. 6000 సంవత్సరాలు ఏంటి, 60,000 సంవత్సరాలు అయినా సరే మీకు తెలీదా మాత్రము? ఏ సీడ్ అయినా సరే అందులో లైఫ్ ఉంటుంది. అది ఎంతవరకు ప్రిజర్వ్ చేసినా సరే మరలా తీసి ఆ భూమిలోకి వేసినప్పుడు, నేలలోకి వేసినప్పుడు అది వాట్ ఇట్ బికమ్, ఆ సీడ్ చనిపోయి అది చావాలి. ఆ విత్తనం చనిపోయి అందులో నుండి జీవం బయటకు వస్తుంది. అది మొలకెత్తుతుంది, మొక్క అవుతుంది, చెట్టు అవుతుంది, పెద్ద చెట్టు అవుతుంది, వృక్షం, మహావృక్షం అవుతుంది. హల్లెలూయా. ఇదంతా తెలుసు కదా అనుకోవచ్చు. నేను అక్కడికే వస్తున్నాను. హల్లెలూయా. నిజంగానే అభౌతికమైన విత్తనం కదా అది, ప్రకృతి సంబంధమైన విత్తనం, బాహ్య సంబంధమైన విత్తనం. మరి దానికే అంత శక్తి ఉన్నప్పుడు, అందులోనే అంత జీవం ఉన్నప్పుడు, మరి దేవుడు పరలోకం నుండి మన కోసం పంపించిన, మన కోసము వ్రాయించి పెట్టిన అక్షయ బీజమైనటువంటి ఈ విత్తనముల యొక్క వాల్యూ ఎంతో ఒకసారి ఆలోచించండి. హల్లెలూయా. ఈ విత్తనములలో ఉన్న జీవము ఎంత శక్తివంతమైందో ఒకసారి ఆలోచించండి. అందుకే యేసయ్య అంటున్నాడు, ఇదిగో భూమి ఆకాశములు గతించినా కూడా నేను పలికిన మాటలు, నా మాటలు ఎప్పటికీ కూడా నిలిచి ఉంటాయి. హల్లెలూయా. అవి శాశ్వతములైన మాటలు. అందుకే ఆయన అంటున్నాడు, నేను మీతో చెప్పి ఉన్న ఈ మాటలు అవి ఆత్మయును అవి జీవమునై ఉన్నవి. నేను మీతో చెప్పిన మాటల్లో అంత మొలక, అంత మొక్క పెట్టలేదు నేను. నా మాటల్లో ఏముంది? ఇట్ ఇస్ స్పిరిట్ అండ్ ఇట్ ఈస్ లైఫ్. హల్లెలూయా. ఆత్మ ఉంది, జీవం ఉంది. మరి ఆత్మ ఏం చేస్తుంది, జీవం ఏం చేస్తుంది? అందుకే కదా మనం ఇక్కడున్నాము. హల్లెలూయా. ఈ ఆత్మ జీవం మనంతటా మనం సంపాదించుకోలేము కాబట్టి రక్షకుడైన యేసయ్య మనకు కావాలి. యేసుక్రీస్తు మాత్రమే ఈ ఆత్మ జీవాన్ని ఇవ్వగలడు. కాబట్టి యేసుక్రీస్తు దగ్గరకు మనం వచ్చి మనల్ని మనం అప్పచెప్పుకోగా, మనల్ని మనం ఆయన చేతిలోకి కమిట్ అయిపోగా, సబ్మిట్ చేసుకోగా, అడ్మిట్ చేసుకోగా, ఇప్పుడు యేసుక్రీస్తు మనల్ని అంగీకరించాడంట. హల్లెలూయా. యేసుక్రీస్తు నామాన్ని బట్టి తండ్రి అయిన దేవుడు కూడా మనల్ని ఎఫెసీయులు 1:6 మనల్ని అంగీకరించాడంట. హల్లెలూయా. ఘోర పాపులైన మనల్ని, భయంకర స్థితిలో ఉన్న మనల్ని, ఊబిలో ఉన్న మనల్ని ఇంక వర్ణించలేమన్నమాట. ఎన్నెన్నో ఒక్కొక్కరి జీవిత చరిత్ర వర్ణిస్తే భయంకరంగా ఉంటుంది. ఇన్ని ఉన్న మానవాళిని ఆయన ప్రేమ చేత, కృప చేత యేసుక్రీస్తు చేర్చుకున్నాడు, యాక్సెప్ట్ చేశాడు, అంగీకరించాడు. హల్లెలూయా. పరిశుద్ధుడైన వానికి పాపి అన్న వాడు, లేదంటే పాపన్న స్థితి, దాన్ని యాక్సెప్ట్ చేయడం అంటే పాపాన్ని యాక్సెప్ట్ చేయడం అని కాదు. పాపంతో నింపబడిన మానవుని యాక్సెప్ట్ చేసి ఆయన బలియాగం అయిపోయి, ఆయన యొక్క బలియాగము ద్వారా, రక్త ప్రోక్షణము ద్వారా
ప్రతి మానవునికి విమోచన, రక్షణ ఉచితముగా బహుమానంగా ప్రసాదించి పెట్టాడు మన యేసయ్య. హల్లెలూయా. సో కాబట్టి ఆత్మజీవం మనకు కావాలి. ఈ ఆత్మజీవము వాక్యంలో లభిస్తుంది. వాక్యంలో ఆత్మజీవం ఉంది. ఈ వాక్యమే అక్షయ బీజం అని కూడా దేవాతి దేవుడు అంటున్నాడు. ఈ వాక్యాన్ని మనము మన హృదయం అనే నేలలో విత్తుకోవాలి. ప్రేమైన దేవుని బిడలారా, హల్లెలూయా. మీ జీవితం ఎలా అయినా ఉండని, మీ క్రైస్తవ జీవితం ఎలా అయినా ఉండని, మీ విశ్వాస జీవితం ఎలా అయినా ఉండని, మీరు ఎన్ని ప్రయత్నాలైనా చేస్తూ ఉండని, మీరు ఎంత భక్తిగా అయినా ఉండని, ఎలాగైనా ఉండండి, అయితే దేవుని వాక్యాన్ని ఎలాగైతే మనం విత్తుకోవాలో అలాగ విత్తుకోకపోతే వేస్ట్ అని అంటుంది దేవుని వాక్యమే. ఇదంతా మీరు ధ్యానించాలంటే మరలా మీరు మత్తయి సువార్త 13 ఇంటికి వెళ్ళిన తర్వాత 13వ అధ్యాయాన్ని మీరు ధ్యానించండి. ఎన్నో మర్మాలు మీకు తెలుస్తాయి. హల్లెలూయా. సో కాబట్టి దేవుడు మన హృదయాన్ని నేలతో పోల్చాడు. మరి ఈ నేల ఆయన్ని వెంబడించినప్పుడు, అనగా మన హృదయం అంట ఆయన వెంబడించినప్పుడు అది మంచి నేలగా అవుతుంది. అప్పుడు మంచి నేలలో ఈ మంచి విత్తనాలను మనం విత్తినప్పుడు, ఒకసారి ఆలోచించండి, మంచి విత్తనాలు ఉన్నాయి, మంచి నేల ఉంది, అప్పుడు రిజల్ట్ ఏమవుతుంది? మంచి నేల ఉంది, మంచి విత్తనాలు ఉన్నాయి, మంచి పంట. హల్లెలూయా, హల్లెలూయా. సమృద్ధి పంట, సమృద్ధి అయిన పంట, సమృద్ధి జీవం. హల్లెలూయా. మంచి విత్తనాలు ఉన్నాయి, చెడిపోయిన నేల ఉంది, ఫలితమేంటి? మంచి నేల ఉంది, చెడిపోయిన విత్తనాలు ఉన్నాయి, ఫలితం ఏంటి? లాభం లేదు. రెండు బాగుండాలి. హల్లెలూయా. అందుకే రోమీలకు రాసిన పత్రిక, అపోస్తులైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, 1వ అధ్యాయంలో ఈ 18, 19, 20, 21, 22 ఈ యొక్క వచనాలలో పౌలు సువార్తను గురించి, ఎవరెవరు ఎలాగా సువార్తను అంగీకరిస్తారు, ఎవరు సువార్తను తృణీకరిస్తారు అన్న విషయాలు మాట్లాడుతూ అక్కడ చక్కటి విషయాలు ఆయన 21వ వచనం, 22వ వచనంలో ఆయన వ్రాసి ఉంచాడు. అదేమంటే, భ్రష్టులైపోయిన వారు సువార్తను, దేవుని యొక్క మంచితనాన్ని, దైవత్వాన్ని, ఆయన దైవ శక్తిని, ఆయన యొక్క మహత్కార్యాలని, ఆయన యొక్క మంచితనాన్ని అన్నిటినీ పెడచెవిని పెట్టి వాటిని త్రోసిపుచ్చు వారు అంతా ఏం చేస్తారంట? దేవుణ్ణి, ఆయన్ని గొప్పవాడు, దేవుడు, సజీవుడు, జీవం కలిగిన వాడు అని తెలిసి కూడా ఆయన్ను మహిమపరచరంట. ఒక్కసారి దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం, ఒక్కసారి నెమరు వేసుకుందాం, ఒక్కసారి దేవుడు మనతో ఏం మాట్లాడాడో ఒక్కసారి తలపోసుకుందాం. ప్రియమైన సహోదరి సహోదరుడా, మరొకసారి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నాయన, ఈ యొక్క నాయన దినాన్ని ప్రతిష్ఠించి ఆశీర్వదించి మీరు మాకు అనుగ్రహించారు. ఈ 2017వ సంవత్సరము నాయన, నూతన సంవత్సరములోనికి నాయన, ఈ యొక్క నాయన విక్టరీ ఫుల్నెస్ ఇయర్ లోనికి, ఇదిగో తండ్రి విజయ సంవత్సర, ఇదిగో విజయ సంపూర్ణత సంవత్సరము లోనికి మమ్మల్ని అడుగు పెట్టించారు నాయన. మరొకసారి నాయన, మీ వాక్యము అక్షయ బీజమై ఉన్నది కాబట్టి తండ్రి, ఇదిగో మీ వాక్యాన్ని నాయన అన్నిటికన్నా అత్యధికంగా గ్రహింపుతో చదవాలి, గ్రహింపుతో ధ్యానించాలి, గ్రహింపు కొరకు ఇవన్నీ చేయాలని నాయన వాక్యము నాయన, ఇదిగో నాయన గ్రహించడానికి ఉంది అని నాయన మీరు తెలియపరచడం మాత్రమే కాదు నాయన, వాక్యము అక్షయ బీజముగా ఉంది అని నాయన, వాక్యాన్ని ప్రతి ఒక్కరూ నాయన మంచి నేల అనబడే నాయన హృదయంలోనికి నాటుకోవాలి అని నాయన మీరు తెలియపరిచినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. అంత మాత్రమే కాదు నాయన, ఇదిగో తండ్రి ఈ వాక్యము నాయన శ్రేష్టమైంది, ఘనమైంది, శక్తి కలిగింది అని నాయన మీరు నేర్పిస్తున్నారు. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. ఇదిగో తండ్రి వాక్యము నాయన మా జీవితములకు నాయన జీవాహారమై ఉన్నది తండ్రి. ఇదిగో తండ్రి ఎలాగో మా శరీరానికి నాయన ఇదిగో భౌతిక సంబంధమైన ఆహారము అవసరమై ఉన్నదో అంతకన్నా ఎక్కువగా నాయన మా ప్రాణమునకు ఈ జీవాహారము ఎంతగానో అవసరమై ఉన్నది. దీనిని ప్రతిదినం అత్యధికంగా నాయన ఎక్కువగా నాయన భుజించాలి అని మీరు కోరుకుంటున్నారు నాయన.
ఇదిగోనైనా మీకు మహిమ ఘనత ప్రభావం చూస్తున్నాం. ఈ వాక్యాన్ని ఇదిగోనైనా వింటున్న ప్రతి ఒక్కరిని బ్లెస్ చేస్తూ తండ్రి, ఇదిగో తండ్రి విక్టరీఫుల్నెస్ ని యేసు నామములో అత్యధికముగా నాయన ఇదిగోనైనా ప్రతి బిడ్డనైనా అనుభవించెదరుగాక తండ్రి అని పలుకుతూ నాయన మీకే మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తూ ఈ ప్రార్థన స్తుతి ఆరాధన యేసు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. The word fullness. Greetings to you all in the mighty name of Jesus once again. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క నామాన్ని బట్టి మరొక్కసారి మీకందరికీ వందనాలు. యేసుక్రీస్తు యొక్క మహిమను బట్టి దేవాతి దేవుడు శాంసన్ సంతోష్ మినిస్ట్రీస్కి అనుగ్రహించిన ఒక గొప్ప దర్శనాన్ని బట్టి టీబీసీ అనగా ట్విఫ్ బైబిల్ కాలేజ్ అన్న బైబిల్ కాలేజ్ని ప్రారంభించడం జరిగింది. దేవుని యొక్క వాక్య సంపూర్ణతను బోధించే బైబిల్ కాలేజ్గా దేవుడు టీబీసీని ఆశీర్వదించి అనేక మంది వాక్య సంపూర్ణతను నేర్చుకునే దేవుని బిడ్డలు తయారొగుటకు ఈ యొక్క బైబిల్ కాలేజ్ ఆశీర్వాదకరంగా ఉండులాగున దేవుడు సహాయం చేస్తున్నాడు. దేవత దేవుని యొక్క కృపను బట్టి ఈ 2017 జనవరి మాసం నుండి బైబిల్ కాలేజ్ యొక్క మొదటి కోర్సు ప్రారంభమవుతుంది. 1 ఇయర్ కోర్సు జనవరి నుండి ప్రారంభము అవుచూ ఉండగా మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. ఎవరెవరైతే నిజమైన వాక్యాన్ని నేర్చుకోవాలని ఆశపడుతూ ఉన్నారో, క్రైస్తవులుగా ఉండొచ్చు, విశ్వాసులు అని చెప్పుకుంటూ ఉండొచ్చు, మరి దేవుని బిడ్డలుగా ఉంటున్న ఎవరైనా సరే నిజంగా వాక్యాన్ని నేర్చుకుంటూ ఉన్నారా, వాక్యంలో ఉన్న లోతైన సంగతులను అధ్యయనం చేస్తూ ఉన్నారా, వాక్య ప్రత్యక్షతను నేర్చుకుంటూ ఉన్నారా, వాక్యంలో ఉన్న సంపూర్ణత అనగా ద వర్డ్ ఫుల్నెస్ అన్న గొప్ప సమృద్ధిని, ప్రొవిజన్ని మీరు నేర్చుకుంటూ ఉన్నారా? ఒకవేళ అలా గనక ఆశ కలిగి ఉంటే మీరందరూ కూడా టీబీసీ అను బైబిల్ కాలేజ్లో జాయిన్ అవ్వవలసిందిగా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాము. అప్లికేషన్స్ ఓపెన్ అయి ఉన్నాయి. ఈ యొక్క మాసం 27వ తేదీ వరకు అప్లికేషన్స్ ఓపెన్లో ఉంటాయి. కాబట్టి మీరందరూ కూడా దరఖాస్తు చేసుకొని మీ యొక్క యాక్సెప్టెన్స్ని తెలియపరచవలసిందిగా కోరుచూ ఉన్నాము. మరొక్కసారి శాంసన్ సంతోష్ మినిస్ట్రీస్ అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటూ ఉంది. ఎంతోమంది నాయకులను తయారు చేయుటలో, ఎంతోమంది శిష్యులను తయారు చేయుటలో, ఎంతోమంది పరిచారకులను తయారు చేయుటలో ముందంజగా ఉంటూ యేసుక్రీస్తు నామాన్ని బట్టి తిరుపతి అను ఈ ప్రాంతంలో, ఈ నగరంలో దేవత దేవుని యొక్క దర్శనాన్ని బట్టి బలమైన పరిచర్య చేస్తూ ఉంది. కాబట్టి మీరందరూ కూడా మినిస్ట్రీతో జాయిన్ అయ్యి శాంసన్ సంతోష్ మినిస్ట్రీతో పాటు దేవుడు అనుగ్రహించిన అనేకమైన దర్శనములలో పాలువారు అవ్వాలని కోరుకుంటూ ఉన్నాము. కాబట్టి టెలివిజన్ టీవీ ప్రోగ్రామ్ని చూస్తున్న మీరందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. మీరు ఎవరైనా కావచ్చు, ఏ ప్రాంతానికి చెందిన వారైనా కావచ్చు, ఎలాంటి బ్యాక్గ్రౌండ్స్కి చెందిన వారైనా కావచ్చు, అయితే వాక్య సంపూర్ణత అన్నది మీ జీవితంలో క్రొత్తదిగా ఉంటూ ఉన్నది. ద వర్డ్ ఫుల్నెస్ అన్నది మీ జీవితంలో క్రొత్తదిగా ఉంటున్నది అనగా దీన్ని నేర్చుకోవాల్సిందిగా దేవుడు ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాడు. వాక్యంలో దేవుడు ఏదైతే అనుకున్నాడో దాన్ని మనం అందరూ తెలుసుకోవడం అన్నది అతి ప్రాముఖ్యమైనది. మనిషి ఏమనుకుంటాడో అది కాదు. ఎవరైతే వాక్యాన్ని వారి వారి సొంత జ్ఞానంతో చెప్తారో అది దేవుని యొక్క చిత్తం కాదు. కానీ వాక్యమును దేవుడు తన యొక్క ఉద్దేశాలతో నింపి ఉండగా వాక్యము దేవుని ఉద్దేశాలుగా ప్రకటించడం అన్నది చాలా ప్రాముఖ్యమైనదిగా ఉంటున్నది. కాబట్టి వాక్యంలో దేవుని ఉద్దేశాలు ఏవైతే ఉన్నావో, రిచ్ టీచింగ్స్, సాలిడ్ ఫౌండేషన్స్ని, తర్వాత గొప్ప గొప్ప రెవల్యూషన్స్ని ట్విఫ్ బైబిల్ కాలేజ్ టీబీసీ అనేక మందితో షేర్ చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ 1 ఇయర్ కోర్స్ ప్రోగ్రాంలో మిమ్మల్ని అందరినీ కూడా జాయిన్ అవ్వవలసిందిగా ప్రేమపూర్వకంగా యేసు నామములో ఆహ్వానిస్తున్నాను. రండి, మనమందరం కలిసి తిరుపతి అన్న ఈ యొక్క పట్టణం నుండి, తిరుపతి అన్న యొక్క నగరం నుండి
అనేక మంది నాయకులను తయారు చేద్దాము. అనేక మంది నాయకులుగా తయారయ్యి మనము ఈ దేశము, ఈ ప్రపంచమంతా కూడా వాక్య సంపూర్ణతను బోధించాలి. దేవుని యొక్క సువార్తను శక్తితో అనేకులకు ప్రకటించి ఈ ప్రపంచంలో అనేక మందిని బహుమానముగా మన దేవాతి దేవునికి అప్పగిద్దాము, అర్పిద్దాము. యేసు నామములో ఈ యొక్క ఆహ్వానము ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్. This is Samson Santosh Ministries. Understanding and practicing the Word of God. By understanding the fullness of the Word of God, we Samson Santosh Ministries believe the true experience of the Word of God comes by the true knowledge of the Word of God, where it takes again the effort of fully understanding the Word. We Samson Santosh Ministries believe the Word of God isn't script watch, rather an absolute spiritual significance to receive. The word fullness.